అన్నా ఇక్కడ వివేక్ వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా? ఎందుకన్నా అతనితో పని ఏంటి? అన్న అతను బండి ఫైనాన్స్ కట్టాక 5 months అవుతుంది. కాల్ చేస్తే రెస్పాండ్ లేదు, ఏం లేదు. నీకేమైనా తెలుసా? అన్నా వాడు పనికి పోడు ఏం పోడు, వాడికి ఎలా ఇచ్చారన్నా మీరు ఫైనాన్స్? వివేకన్న నీకేమైందన్న, ఎందుకు ఇలా చేస్తున్నా? సారీ అన్న, డబ్బులు తక్కువనే అన్న, ఒక 2 రోజుల్లో డబ్బులు కట్టేస్తా అన్న. అన్న ఈ ఏరియాలో ఇంకో పని పేరు కూడా ఉందన్న, కొంచెం ఇల్లు చూపెడతా. అన్న అతని పేరేంటో చెప్పండి అన్న. అన్న గోపి వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా? ఏందన్నా నేనేనా? ఏందన్నా వివేక్ అన్న కొంచెం 5 months వచ్చే గట్లేను, సంవత్సరం అవుతుంది మరి నువ్వు మిత్రులు చెప్తాను ఏంది అతనికి? నా ముందు నీది నువ్వు చూసుకో అన్న, ముందు నీకెందుకు? మీరు ఉంటే పైన వాళ్ళతో మాట్లాడుకో, నా వల్ల కాదు, నా జాబ్ ఇది, నేను గుంజుకొని పోతా బండి, నీ బండి ఏదో చెప్పి తీసుకెళ్తా. నేను కూడా ఈ 2 రోజుల అమౌంట్ మొత్తం కట్టేస్తాను. అన్నయ్య ఒక్కసారి వాళ్ళిద్దరిని వదిలేసి అన్న, ఈ వారం లోపల మొత్తం క్లియర్ చేసేది. సరే సరే అన్న, నెక్స్ట్ టైం మొత్తం కట్టేయండి, ఇంకోసారి అట్లా చేయకండి, మీ ముఖం చూసి వదిలేస్తానా? బండి ఫైనాన్స్ అయితే వారంలో కడతా అని చెప్పిన, కానీ నాన్నమ్మ సరుకులు దమ్మని చెప్పింది. తేపోతే ఏముంటుందో ఏమో. షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా, పాత బ్యాలెన్స్ ఉన్నాయని అన్న ఉద్ధరిస్తాడే ఎవరో మరి, పోయి అడుగుదాం. అన్న ఈ లిస్టులో సామాన్లు ఇవ్వ అన్న. తమ్ముడు పాతే 3000 ఉన్నాయి కదా తమ్ముడు, మళ్ళీ ఇప్పుడు ఇవి ఎట్లా ఇస్తా? ఇవ్వడం కుదరదు, ఉద్దరు లేదు. అన్న ఒకసారి కదా అన్న. లేదు తమ్ముడు, ఇవ్వడం కుదరదు, అవి క్లియర్ చేసిన తర్వాతనే. సరేలే అన్న.